స్టార్ట్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు ఒక పొడుపు కథ మీకు చెప్తానండి. అది ఎంతమంది సాల్వ్ చేయగలరో చూద్దాము. ఈ సిచ్యువేషను మా పెద్ద పాప కాలేజీలో చిన్న వాళ్ళ ఫ్రెండ్స్తో జరిగిందంట. అది మాతో షేర్ చేసుకుంది, మా ఫ్యామిలీ మెంబర్తో, మా చిన్న పాపతో, మా మిస్సెస్తో, నాతోని. నాకు తెలియకుండానే మా చిన్న పాప మా మిస్సెస్తో కూడా వీళ్ళు మాట్లాడుకున్నారు ముందే. కాకపోతే నేను అది చెప్పగలను లేదో అని నా దగ్గర నైట్ ట్రై చేశారు. నేనైతే చెప్పలేకపోయాను. ఆ సమాధానం అది చెప్పేసరికి నాకే అది చాలా నవ్వొచ్చింది. అది సరే, అయితే ప్రతిదీ మీకు చెప్పాను కదా, వీడియోలో ప్రతిదీ షేర్ చేస్తానని. అందుకని ఇది కూడా మీతో షేర్ చేద్దామని. ఎవరికైనా తెలిస్తే చెప్పండి, చెప్పకపోతే నేను రేపు వీడియోలో అది వేరే కంటెంట్లోని అది రివీల్ చేసేస్తాను. పెద్దగా ఏముండదండి, చెప్తే నాకే నవ్వొస్తుంది అది. ఓకే, ఏంటనేది పొడుపు కథ. నేను యాక్చువల్గా మా పెద్దబాబు చెప్పేటప్పుడు కూడా మా మిస్సెస్ చెప్తాను, ఏంటి మీరు చెప్పలేరు అది అని వాళ్ళు చెప్పడం, నేను నవ్వు, ఇదే జరుగుతుంది మా దగ్గర. సరే, అయితే చెప్పమని చెప్పాను. అది ఏంటంటే, ఒక చికెన్ ముక్క ఉంటుందంటండి. చికెన్ ముక్క ఇటు ఈ సైడు లెఫ్ట్ సైడ్, ఇటు రైట్ సైడు. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో నల్లచీమ ఉంటుందంట, ఈ రైట్ సైడ్ ఏంచి ఎర్రచీమ ఉంటుందంట. ఈ రెండు చీమలు ఆ చికెన్ దగ్గరికి వెళ్ళమంటండి. అది ఎందుకు వెళ్ళట్లేదని చెప్పేసి మా పెద్ద పాప అడిగింది. ఇది పొడుపు కథ కదా, వెప్పమని అన్నది. ఎందుకు తినట్లేదు అని డౌట్ వచ్చింది. అయితే నేను చాలాసేపు ఆలోచించాను. అయితే నాకు ఎక్కలేదండి. మీకు ఏమైనా ఇది తెలిస్తే మాత్రం దయచేసి నాకు మెసేజ్ రూపంలో పెట్టండి, లేదా రేపు మార్నింగ్ వీడియోలో ఇది రివీల్ చేస్తా. ఇటు నల్లచీమ, ఇటు ఎర్రచీమ ఈ చికెన్ ముక్కని తినట్లేదు. ఎందువల్ల తినట్లేదు అది ఒక్కటి. ఓకేనా? ఇది ఒక్కటి గెస్ట్ చేయండి. నిజంగా గెస్ట్ చేస్తే మీరు నిజంగా జీనియసే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా.